భీమవరంలో డయాలసిస్ పేషెంట్లకు ఉచిత డయాలసిస్ చికిత్స అందించేందుకు అత్యాధునిక డయాలసిస్ యంత్రాలతో కూడిన 10 బెడ్ల ప్రత్యేక సెంటర్ 6 నెలల్లో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆదివారం భీమవరంలోని ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో కేంద్ర ఉక్కు శాఖ నుండి సమకూర్చిన 2 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ భీమవరం ప్రాంతం జిల్లాలో అన్ని రంగాల్లోనూ ముందున్నప్పటికీ ప్రభుత్వ రంగంలో ఇప్పటి వరకు ఒక డయాలసిస్ సెంటర్ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకోవడం కోసం పేషెంట్లకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే నర్సాపురం పార్లమెంట్ పరిధిలో తాడేపల్లిగూడెం డయాలసిస్ సెంటర్లో అదనంగా డయాలసిస్ బెడ్లను ఏర్పాటు చేయడానికి 2 కోట్ల రూపాయలను, ఆచంట డయాలసిస్ సెంటర్కు 1 కోటి రూపాయలను, అత్తిరిలో డయాలసిస్ మిషన్లకు 75 లక్షల రూపాయలను, భీమవరంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు 2 కోట్ల రూపాయలను సిఎస్ఆర్ నిధుల నుండి సమకూర్చినట్టు తెలియజేశారు. పేద ప్రజలకు అత్యవసర వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి అధిక ప్రాధాన్యతనిచ్చి వాటిని ఏర్పాటు చేస్తానని శ్రీనివాస్ వర్మ తెలియజేశారు. భీమవరం డయాలసిస్ సెంటర్ నిర్మాణం 5 నెలల్లోనే పూర్తి చేయడంతో పాటు 10 అత్యాధునిక డయాలసిస్ మిషన్లతో 10 బెడ్లు డయాలసిస్ పేషెంట్లకు అందుబాటులోకి వస్తాయని ఆయన ప్రకటించారు. అవసరాన్ని బట్టి అదనంగా బెడ్లను కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ప్రజలకు సేవలు అందించేందుకు 4 కోట్లతో మొబైల్ క్యాన్సర్ టెస్టింగ్ వ్యాన్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆయన తెలియజేశారు. భీమవరం ఎమ్మెల్యే పీసీ చైర్మన్ అంజిబాబు మాట్లాడుతూ భీమవరం జిల్లా కేంద్రమైనప్పటికీ ఒక ప్రభుత్వ డయాలసిస్ సెంటర్ కూడా లేకపోవడం వల్ల డయాలసిస్ పేషెంట్లు చికిత్స కోసం తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు వెళ్లవలసి వస్తుందని, బస్సుల్లో ప్రయాణం చేయలేక డయాలసిస్ పేషెంట్లు పడుతున్న బాధ వర్ణనాతీతమని అన్నారు. ఎందరో డయాలసిస్ పేషెంట్లు తన వద్దకు వచ్చి సమస్య చెప్పుకుని వాపోయారని అన్నారు. తాను పవన్ కళ్యాణ్ పేరు మీద ఒక డయాలసిస్ సెంటర్ నిర్మిద్దామని భావిస్తున్న తరుణంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ డయాలసిస్ పేషెంట్ల సమస్య పరిష్కారానికి 2 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అత్యాధునిక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ పి సూర్యనారాయణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొడిగలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినపూడి శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్దిని వినోద్ వర్మ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మణ్, ఏపీఐఎస్సీ డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, ఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. భీమవరంలో అన్ని రంగాల్లో ముందుంది. భీమవరం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే చాలా ప్రాంతాలకు ఉన్న అభివృద్ధి చెందినటువంటి నగరంగా మనం భీమవరం చుట్టుపక్కల ఎక్కడ ఏ వైద్య అవసరం వచ్చినా ముందుగా భీమవరంలోనే హాస్పిటల్స్ ఉన్నాయి. భీమవరంలోనే ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వైద్యానికి విద్యకి సంబంధించి ఒక హబ్ భీమవరం అని మనం అంతా చెప్పుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు భీమవరంలో డయాలసిస్ చేసుకోవడం అవకాశం లేదు పేషెంట్స్ కి. వేరే హాస్పిటల్లో లేదు. జిల్లాలో తాడేపల్లిగూడెం, తణుకు ఉన్నాయి. ఇవాళ కూడా అక్కడ 10 మిషన్స్ ఉంటే సరిపోవట్లేదంటే మనం మళ్ళీ అదనంగా అక్కడ కొత్త భవనం నిర్మించి అక్కడ ఒక 2 కోట్లు. ప్రైవేట్ హాస్పిటల్లో డయాలసిస్ వారానికి 1 సారి 2 సార్లు, కొంతమంది 3 సార్లు. ప్రైవేట్ డయాలసిస్ సెంటర్కి వెళ్తే ఆర్థికంగా తట్టుకునేటువంటి స్తోమత లేదు. ఆర్థికంగా తట్టుకునేటువంటి స్తోమత ఉన్నప్పటికీ మనకు కావాల్సిన రోజున అక్కడ స్లాట్ ఉండదు. ఏ విధమైనటువంటి ఇబ్బందిని అధిగమించాలి. ఇవాళ డయాలసిస్ సర్వసాధారణం అయిపోయింది. పేషెంట్ల సంఖ్య బాగా పెరిగింది రకరకాల కారణాల వల్ల అని నేను శాసనసభ్యులు అంజిబాబు గారితో కూర్చున్నప్పుడు ఆయన ఇందాక చెప్పారు పవన్ కళ్యాణ్ గారితో పెట్టాలనేటువంటి ఆలోచన ఉందన్నప్పుడు మన జిల్లాలో మిగతా ప్రాంతాలు కూడా తెద్దాం సిఎస్ఆర్ ఫండ్స్ తో అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా వర్మ గారు మీరు చేయండి అని, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా సార్ డయాలసిస్ సెంటర్లు అవసరం ఉంది వర్మ గారు మన ప్రాంతంలో, మీరు ఏమైనా గ్రాంట్స్ ఉంటే ఆ దిశగా ముందు ప్రయత్నం చేయండి అని ఆవిడ ప్రోత్సాహం కారణంగా మనం దాదాపు భీమవరంలో 2 కోట్లు, తాడేపల్లిగూడెంలో 2 కోట్లు, ఆచంట్లో 1 కోటి రూపాయలు, అత్తిల్లో 75 లక్షలు కేవలం మిషన్స్ మాత్రమే. బిల్డింగ్ అక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ వారు నిర్మించి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఈ నెలలో మిషన్స్ ఇస్తున్నాం, అక్కడ ప్రారంభం అవుతుంది. ఇది కనుక కంప్లీట్ అయిన వెంటనే 4 రోజుల్లో కూడా ఇక్కడ మిషన్స్ బిగించడం జరుగుతుంది. అంటే ఏదైతే వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు పదే చెప్పేవారు. అందులో భాగంగా ఏమైనా వైద్యానికి సంబంధించిన విషయాల మీద మనం ప్రయారిటీ ఇవ్వాలి. అందులో భీమవరం లాంటి కేంద్రంలో వేల జిల్లా కేంద్రం డయాలసిస్ లేకపోవడం అంటే ఒక హాస్యాస్పదం. కాబట్టి ఆ రకంగా శాసనసభ్యుల యొక్క సూచనతో కలెక్టర్ గారు చూపెట్టినటువంటి చొరవతో కూడా మనం డయాలసిస్ సెంటర్స్ కి నిధులు తేవడం జరిగింది. వేళ మరి మీ అందరూ పెద్దలు అందరి సమక్షంలో కూడా దానికి పూజ చేసుకోవడం, రాబోయేటువంటి 6 నెలల కాలంలో మనం ఇక్కడ డయాలసిస్ సెంటర్ ని ప్రారంభిస్తాం. 10 మిషన్స్ పెడతారు. 2 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు బిల్డింగ్ కోసం, 1 కోటి రూపాయలు మిషన్స్ కోసం. బిల్డింగ్ లో జిఎస్టీలు అయ్యి కొన్ని పోతాయి. అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 2 కోట్ల రూపాయలతో మొత్తం అది కానీ ఇది కానీ ఇక్కడ డయాలసిస్ సెంటర్ ప్రారంభం. అది ప్రారంభం అయ్యాక కూడా అవసరమైనటువంటి సందర్భంలో అవసరమైతే కూడా బిల్డింగ్ ఎక్స్టెన్షన్ తీసుకుని అదనంగా కూడా ఏమైనా మిషన్స్ కావాలంటే పెట్టాలి భీమవరంలో అనేటువంటి ఆలోచన. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా
డయాలసిస్ రాబోయేటువంటి రోజుల్లో అందుబాటులో ఉన్నటువంటి విషయం చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాం. అవసరాలు చాలా ఉంటాయి, చేయవలసినవి కూడా చాలా ఉంటాయి. కానీ ఏదైతే అత్యవసరమో, ఏదైతే ముఖ్యంగా వైద్యానికి సంబంధించినటువంటి అత్యవసరాలు అవుతున్నాయి, ముందు అవి ప్రజలకు అందివ్వాలనేటువంటి ఆలోచనతో నేను గాని, అంజిబాబు గారు గాని, కలెక్టర్ గాని, ఇలాగా మా మిత్రుడు గోవింద్ బాబు గారు. ఇప్పుడు ఒక మంచి సాంప్రదాయం ఉన్నది భీమవరంలో. నేను గతంలో ఎప్పుడు భీమవరంలో కూడా ఈ రకమైన సాంప్రదాయం చూడలే, బయట ఎక్కడ కూడా నేను చూడలే. ఏ కార్యక్రమం చేయాలన్నా శాసనసభ్యులు గారు నాతో ఆలోచించడం, నేనేం చేయాలన్నా కానీ ముందుగా ఆయనతో ఆలోచించడం, కలెక్టర్ గారితో ఆలోచించడం, ఆ తర్వాత కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి గోవింద్ గారితో కానీ, లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి రాంబాబు గారితో, శ్రీదేవి, అందరూ కూర్చుని ఆలోచన చేసి ముందుకు వెళ్ళేటువంటి సాంప్రదాయం భీమవరంలో ఉంది. కాబట్టి భీమవరంలో సక్సెస్ఫుల్ గా అన్ని చేయగలం. హెడ్ క్వార్టర్స్ అయ్యింది. డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ చేయడానికి ఇక్కడ అవకాశం లేక తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు పంపించే పరిస్థితి వచ్చింది. చాలా మంది పేషెంట్లు నిత్యం మా దగ్గరకు వచ్చి డయాలసిస్ మేము ఎక్కడికో వెళ్ళి చేయించుకోలేకపోతున్నాం, మేము పేషెంట్లు బస్సులో జర్నీ చేయలేకపోతున్నాం, మీకు భీమవరం కావాలని చెప్పి వేలాది మంది కోరటం జరిగింది. దానికి మన కేంద్ర మంత్రివర్యులు వర్మ గారు స్పందించి ఈ చక్కని అవకాశాన్ని తీసుకొచ్చినందుకు మన భీమవరం తరపున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇన్ టైంలో హై క్వాలిటీ తోటి పని పూర్తి చేయాలి. మీరు అప్పచెప్పిన మరుక్షణమే మిషనరీ ఎక్విప్మెంట్ పెట్టించి డయాలసిస్ సెంటర్ ప్రాసెస్ ని ఆచరణలో తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి చిరకాల కోరిక డయాలసిస్ సెంటర్ భీమవరానికి కావాలని. నేను పవన్ కళ్యాణ్ గారి పేరు మీద డయాలసిస్ సెంటర్ కట్టిస్తాను, నేను అమౌంట్ ఇస్తానని చెప్పి హాస్పిటల్కి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ లోపల వర్మ గారు నేను సిఆర్ఎస్ ఫండ్ తీసుకొస్తాను, నేను మన జిల్లాలో చాలా వాటిగా అని చెప్పి ఆయన చెప్పటం, మనకి రావటం మన అదృష్టం. వర్మ గారు మీరు చేసిన ఈ మంచి కార్యక్రమం, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు మీరు, కానీ ఒక పేదవాడికి డయాలసిస్ అందించి సేవా కార్యక్రమం చేయడం చాలా అద్భుతం. మీరు ఆ డయాలసిస్ పేషెంట్ని చూస్తే కడుపు తరుక్కుపోతుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పాపం. వాళ్ళకి ఇక్కడ డయాలసిస్ లేక ఆ టైంలో డయాలసిస్ చేయకపోతే అతను తట్టుకోలేడు బాధని. అటువంటి పరిస్థితిలో ఉండే అంత అవసరమైన వైద్యం ఇది. ఈ వైద్యాన్ని ఇన్ టైంలో అందించడానికి మీరు ఆలోచన చేసినందుకు వర్మ గారికి, మన కలెక్టర్ మేడం గారికి, మా పార్టీ నాయకులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు.